మణికొండ నుంచి బయలుదేరిన బస్ సిటీ అవుట్స్కట్స్ దాటడానికి కనీసం గంట పడుతుంది. ఈలోగా పిల్లలు గొడవ చేస్తే వాళ్ళకే ప్రమాదం. అందుకే అదే రూట్లో వెళ్ళి ఎవరికి అనుమానం రాని ప్లేస్కి వెళ్తారు. ఆలోచిస్తే మీరు చెప్పిందే నిజమనిపిస్తుంది సార్. అయితే పిల్లల్ని కిడ్నాపర్స్ ఎక్కడికి తీసుకెళ్ళుంటారో మనకెలా తెలుస్తుంది సార్? గచ్చిబౌలి నుండి స్ట్రైట్గా వెళ్తే ముంబై హైవే వస్తుంది. చెక్ పోస్టులు ఉంటాయి కాబట్టి అటు వెళ్ళే సాహసం చేయరు. రైట్ తీసుకుంటే మళ్ళీ సిటీలోకి ఎంటర్ అవుతారు. సో ఆ రిస్క్ కూడా తీసుకోరు. ముంబై హైవే రాకముందు అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే వెంటనే సిటీ అవుట్స్కట్స్ దాటుతారు. నా ఊహే నిజమైతే అటే వెళ్ళుంటారు. మరేం చేద్దామంటారు? అదే రూట్లో వెళ్ళే ప్రయత్నం చేద్దాం రవి. ఇంకో విషయం ఏంటంటే మనతో పాటు కిడ్నాపర్స్ డిమాండ్ చేసిన డబ్బు తీసుకెళ్ళాలి. కార్తీ, సిటీ దాటాం సార్. ఇక్కడి నుండే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. అవును రవి. రవి, కారాపు. ఏమైంది సార్? ఒక్క నిమిషం రవి. రవి, ఈ పేపర్స్ మీద హెల్ప్ అని ఒకే హ్యాండ్ రైటింగ్తో రాసుంది. నాకెందుకో బస్సులో ఉన్న పిల్లలే రాసుంటారని అనుమానంగా ఉంది. ఆ అవకాశం ఉంది సార్. ఈ పేపర్స్నే ఫాలో అవుతూ వెళ్దాం రవి. ఏదైనా క్లూ దొరకొచ్చు. అలాగే సార్. పద. సార్, ఇక్కడ నుంచి పేపర్స్ ఏమీ కనిపించడం లేదు సార్. ఏం చేద్దామంటారు? సడన్గా పేపర్స్ ఆగిపోయాయంటే ఏదో జరిగి ఉంటుంది రవి. అలాగే కొంచెం ముందుకు పోని. అలాగే సార్. ఇటు వెళ్దాం సార్. స్ట్రైట్గా వెళ్దామా? నో రవి, స్ట్రైట్గా వెళ్తే హైవే, చెక్ పోస్ట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. లెఫ్ట్కి వెళ్తే అవుటర్ రింగ్ రోడ్, చెక్ పోస్ట్తో పాటు పోలీస్ పెట్రోలింగ్ ఉంటుంది. సో అక్కడికి కూడా వెళ్ళరు. రైట్కి పోని. ఓకే సార్.
రవి, ఇది ఖచ్చితంగా బస్సులో ఉన్న పిల్లలు రాసిందే. కిడ్నాపర్స్ ఈ రూట్లోనే వెళ్ళుంటారా? ఈ రూట్లో వెళితే అడివొస్తుంది సార్.